ఆర్టికల్ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి ఐర్లాండ్, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. ఆన్సర్ అమెరికా. సరైన ప్రకటనలను గుర్తించండి. ప్రకటన 1, రాజ్యసభ చైర్మన్ను తొలగించే తీర్మానాన్ని మొదట రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ప్రకటన 2, రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించే ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి అందించాలి. ఆప్షన్ ఏ ప్రకటన 1 సరైంది, ఆప్షన్ బి ప్రకటన 2 మాత్రమే సరైంది, ఆప్షన్ సి 2 ప్రకటనలు సరైనవి, ఆప్షన్ డి 2 ప్రకటనలు సరికావు. ఆన్సర్ 2 ప్రకటనలు సరైనవి. ఈ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ సమావేశాలకు ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫిషియో చైర్మన్గా అధ్యక్షత వ్యవహరిస్తారు. ఆప్షన్ ఏ ఆర్టికల్ 90, ఆప్షన్ బి ఆర్టికల్ 91, ఆప్షన్ సి ఆర్టికల్ 92, ఆప్షన్ డి ఆర్టికల్ 93. ఆన్సర్ ఆర్టికల్ 91.